కేరళ ఇప్పుడు పూర్తిగా కల్తీ అయిపోయింది. కల్తీ అయిపోయింది. కేరళలో గొడ్డు మాంసం ఇష్టం వచ్చినట్లుగా పాశ్చాత్య సంస్కృతి ఏమైనా చేసుకోవచ్చు. అక్కడ హిందుత్వం గురించి తప్ప ఏం చేసినా ఏం మాట్లాడినా ఎవరు ఏమనరు. పొరపాటును నువ్వు హిందుత్వవాదిగా మాట్లాడితే మాత్రం నీపై థ్రెట్ ఉంటది. అక్కడ హిందువులు కూడా నీకు పెద్దగా సపోర్ట్ చేయరు. కొద్ది గొప్ప ఉన్నటువంటి హిందువులు కూడా. ఆ పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు అక్కడ కెనరా బ్యాంక్ కి చెందినటువంటి ఒక మేనేజరు అక్కడ గొడ్డు మాంసాన్ని నిషేధించాడు. అంటే ఆ శాఖ వరకు, రాష్ట్రంలో కాదు, ఆ శాఖ వరకు గొడ్డు మాంసాన్ని నిషేధించాడు. ఆయన ఏమొచ్చేసి బీహార్ నుండి వచ్చాడు. ఆయన ఒక హిందుత్వవాది. గొడ్డు మాంసం తినకూడదు కదా ఇక్కడ పబ్లిక్ ప్లేస్ లో. పైగా ఈ మనం ఆఫీస్ కంటూ ఒక సూత్రం ఉంటుంది, లేదా ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారం మనం ఉండాలి. మీరు కావాలంటే ఇంటి దగ్గర తినండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పాడు. దాని గురించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా, అందులో హిందువులు కూడా ఉన్నారు, ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గొడ్డు మాంసం తినొద్దని నువ్వెవడు చెప్పడానికి? ఏ తినాలో, ఏ బట్ట కట్టుకోవాలో, ఎలా ఉండాలో మీరు మాకు చెప్పొద్దు. మేము పని చేస్తాం, మా పనిలో ఏదైనా తప్పులు ఉంటే అని అంటున్నారు వాళ్ళు. గొడ్డు మాంసం తినొద్దని ఎవడో చెప్పలేదు. అలాగే ఏ బట్ట వేసుకోవాలనేది కూడా ఎవడో చెప్పలేదు. హిజాబ్ ధరించొద్దంటేనే కాలేజీలు లాంటి ఇప్పుడు పెద్ద రాద్ధాంతం జరిగింది. దానికి మన కుహనా మేధావులే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు హిజాబ్ ధరించొద్దు అనేది అది ఒక మతాన్ని తెలియజేస్తుంది. దానివల్ల కొంచెం ఉగ్రదాడులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవడు ఉగ్రవాదో ఎవడు మంచోడో తెలియదు కాబట్టి బురకాని నిషేధించడం జరిగింది. కనీసం విద్యా వ్యవస్థలోనైనా సరే ఈ బురకాని తీయగలిగితే, అంటే హిజాబు బురకాని తీయగలిగితే పిల్లల్లో ఒక యూనిఫామ్ ఉంటుంది, ఆ సమానత్వం ఉంటుంది. లేదనుకుంటే సమానత్వం పోతుంది. అంటే ఇప్పుడు బురకా ధరిస్తే అమ్మాయిని దూరమైనా పెడతారు, అంటే ఈ అమ్మాయి ఒక ముస్లిం అమ్మాయి కదా అని. లేదనుకుంటే నేను ఒక ప్రత్యేకమైనటువంటి అమ్మాయికైనా గర్వం ఉంటుంది. కాబట్టి యూనిఫామ్ అనేది అక్కడ కొరబడుతుంది. దానివల్ల దాన్ని తీయమంటారు. అయినా మీరు ఒప్పుకోలేదు. సరే, ఇది పక్కన పెడితే కేరళలో ఈ గొడ్డు మాంసం ఇప్పుడు ఏమొచ్చేసి ఈ బ్యాంక్ వాళ్ళు కొత్తగా ఒక నిరసన ఏర్పాటు చేశారు. బ్యాంక్ బయటే ఒక బీఫ్ వండేసి అక్కడ పరాటాలు బీఫ్ మాంసం తింటూ నిరసన తెలిపారు. ఇది ప్రతిరోజు జరుగుతుంది. దీని గురించి ఇప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, మిగతా పార్టీ వాళ్ళు, మిగతా సంస్థలు అందరూ వచ్చేసి ఇక్కడ వేరే సంస్థాగత అభిప్రాయాల్ని కేరళలో ప్రవేశపెడితే ఊరుకోము, మాకంటూ ఒక సిద్ధాంతాలు ఉన్నాయి, మేము ఏం తినాలో మేము ఏం చేయాలో మాకు తెలుసు అంటూ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అందులో హిందువులు కూడా ఉన్నారు కొంతమంది, ఆ బ్యాంక్ నిరసన తెలిపినటువంటి వాళ్ళు. అంత దరిద్రం అయిపోయింది కేరళ. పేరుకే కేరళ భారతదేశంలో ఉంది. అదంతా కూడా పాశ్చాత్య సంస్కృతిలో ఉండడమే కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా కూడా మారిపోతుంది. మరి కొన్ని రోజుల్లో అక్కడ హిందువులు మైనారిటీలుగా కూడా అయిపోతారు. ఎందుకంటే ఒకవైపు క్రిస్టియన్స్, ఒకవైపు ముస్లింస్ దాడులు చేస్తూ హిందువుల్ని మతం మార్చేస్తూ ఉన్నారు. దరిద్రం ఏంటంటే ఈ మతం మారిపోయినటువంటి హిందువులు మళ్ళీ హిందువులపై దాడులు చేయడం. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి.